వాళ్ళది లవ్ కాదే, లస్ట్. నాకు ఈ లస్టే బాగుంది. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏమైనా చేయొచ్చు. నో రూల్స్, నో ఎమోషన్స్. బేసికల్లీ అమ్మాయిలు బాగుంటాయి, పొగడు నా హాబ్. మరీ ఇంత అందంగా ఉన్న నిన్ను పొగడకపోతే నా మనసు తట్టుకుంది. నీలో మాత్రం ఏదో మాయ. నువ్వు చెప్పినట్టే అచ్చుగుద్దినట్టుందిరా. అక్కడ ఉన్నట్టే నేను అచ్చుకుద్దినట్టు చెప్పాను. ప్రస్తుతానికి మన టార్గెట్ తనేరా. మీ పేరు మీరు పుట్టాకే పుట్టారు కానీ నిజంగానే మీరు మాయ ఉందండి. నా పేరు బాలసుబ్రహ్మణ్యం. మాయ 5 లెటర్స్, నాది 15 లెటర్స్. న్యూమరాలజీ ప్రకారం మన ఇద్దరం త్వరగా ఫ్రెండ్స్ అవుతామండి. కమాన్, దగ్గరగా రా బాలు. వావ్, బ్యూటిఫుల్. గెటింగ్ బోర్డ్. కెన్ ఐ కమ్? ఆ పార్టీకి స్పెషల్ గెస్ట్ నువ్వే. నోరు మూసుకొని రూముకి రా. ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాను మాయా నీ మీద. యు ఆర్ టోటల్లీ డిసప్పాయింటెడ్ మీ. ఎట్లా వస్తుంది? పీరియడ్స్ 2 months నుంచి రావడం లేదే. డౌట్ ఉన్న ప్రతివాన్ని అయ్యో బాబు నా ప్రెగ్నెన్సీ వచ్చింది అంతా నీ వల్లే అని అడుగుతావా? ఇట్లా ట్యాక్సీ ఎక్కిన ప్రతి అమ్మాయిని కడుపు తీసుకున్న పోతే మేము దోలేటివి నేల మీద నడిచేటివి కాదు, ఆకాశంలో ఎగిరేటివి. మాయా, సిచ్యువేషన్ రావడానికి కారణం ఎవరో నీకు తెలియకపోయినా సొల్యూషన్ మాత్రం నీ దగ్గరే ఉంది. ఆలోచించి ఏదో ఒక డెసిషన్ తీసుకో. హలో, వాడెవడో దొరికేశాడే. పొగ తాగడం, మద్యం సేవించడం, అమ్మాయిలను ప్రేమించడం ఆరోగ్యానికి హానికరం. పట్టుకున్నంత ఈజీ కాదు వదిలేయడం. ప్రేమ అంటే వదిలేయడం కాదు, పట్టుకోవడం. Thank you. Join the party. Hi baby. Darling. Happy birthday. And this is for you. Wow, thank you so much baby. So pretty. Thank you. అక్కడికి వెళ్ళి కూర్చో, నేను జాయిన్ అవుతాను. కూర్చుంటాలి. Hey. Hi. Hi. Happy birthday, sweet girl. Thank you. Hey, hi, Please join. Okay. Hey, hi. Happy birthday. ఇష్టం తేలేదా? మర్చిపోయా. Thank you. Please enjoy. ఓ నైస్, అంత బాగుంది. హ్యాపీ బర్త్డే. Thank you. Please స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. హ్యాపీ బర్త్డే. Oh, wow. గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోయానే. ఇప్పుడు ఎలా? పూల కుండ ఇచ్చేద్దాం. హాయ్, హ్యాపీ బర్త్డే. దిస్ ఇస్ ఫర్ యూ. ఎక్కడ పెట్టుకోవాలరా దీన్ని? నీకు గుండెలో పెట్టుకో. అక్కడ పెట్టేసి వెళ్ళిపో. థ్యాంక్ యూ. చాలా మంది వచ్చినట్టున్నారు బ్రో. ఎప్పుడు వైనేనా? మీరు ఎక్కడ ట్రై చేస్తుంటారు? నేను ఒకటే కంపెనీ చేస్తారా? చేస్తుంటాను. Hey,
హాయ్ హే బేబీ బేబీ హే తెలుసు తెలుసు ఓకే ఎంజాయ్ క్యారీ ఆన్ ఎన్ని ఇయర్స్ లవ్ బ్రో మీది 5 years love bro. తెలుసు హే ఆలోకే మంద అయిపోయింది రే ఉందిరా ఇంకా నేను తెప్పిస్తా చిల్లి బిల్ తెప్పి ఓకే ఓకేనే. హే ప్రీతి ఏమైంది ప్రీతి అర్జున్కి చెప్పకుండా పార్టీకి వచ్చానే, అందుకే భయంగా ఉంది. ఏం కాదే, వాడికి తెలియకుండా ఆల్రెడీ మేనేజ్ చేశాను. నువ్వేం టెన్షన్ పడకు. ఏ ఏం చెప్పావే? ప్రీతికి చాలా హెడ్ఏక్గా ఉంది. తను పడుకున్నట్టు నీకు చెప్పమని చెప్పానని చెప్పేశా. అలా ఎందుకు చెప్పావే? హే డోంట్ వెరీ, మీ వాడేం ఇక్కడికి రాడులే. నువ్వు పార్టీ ఎంజాయ్ చేయి. హే అలెక్యా కమ్ హియర్. ఏ హాయ్, ఇప్పుడే వస్తా. హే ప్రీతి రావే. ఇంకా 5 seconds ఏ ఉంది. నేను రానే. 5, 4, 3, 2, 1. హ్యాపీ బర్త్డే టు మీ. ఏ ప్రీతి రావే. నేను రానే. రా అంటున్నా కదా, రా. కమ్ ఆన్. హ్యాపీ బర్త్డే అలెక్యా. థ్యాంక్ యూ బేబీ. హ్యాపీ బర్త్డే. హే సెల్ఫీ. ఏ ఫొటోస్ వద్దు. నేను ఇక్కడ పోస్ట్ చేయను, రావే. కేక్ తినవే. వద్దే, నేను వెళ్తాను. అర్జున్కి తెలిస్తే మళ్ళీ తిడతాడు. కూల్ డ్రింక్ అయినా తాగవే. హే బ్రో, ఎంజాయింగ్ ద పార్టీయా? తాగు. ఇంకేంటి సంగతులు? తాగండి. హే తాగు. నేను మాట్లాడాలి. నేను మాట్లాడాలి. అరే నేను మాట్లాడతా బ్రో. ఏమైంది ప్రాబ్లం? లిఫ్ట్ చేయి, ఏమైతుంది? కాలే కదా, మేము మాట్లాడమంటారా? చెప్పు, ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు, మేము మాట్లాడతాం. మీరు ఆగండి. ఎందుకంత భయపడతారు? మేము భయపడకు, లిఫ్ట్ చేయి, మేమందరం ఉన్నాం. హలో అర్జున్, కొంచెం హెడ్ఏక్గా ఉంది, పడుకున్నాను. హెడ్డెక్గా ఉన్న దానివి ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేసావే? అర్జున్ అది అంటే అది అదే అర్జున్ అది అర్జున్ అది అర్జున్ కూర్చో ప్రీతి, కూర్చో. నీదేనా బర్త్డే? కనీసం చెప్పని కూడా చెప్పలేదు. ఎనీవే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అర్జున్. కేక్ తీసుకో అర్జున్. కేక్ నువ్వు తిన్నావా? ఇందాక నుంచి తినమంటే తినట్లేదు అర్జున్. కేక్ తినడం అయిపోయిందా? అర్జున్ అర్జున్ బుక్లో కనిపిస్తున్నావు నీకు? చెప్తే నేనే పంపించాను కదా, చెప్పకుండా ఎట్లా వచ్చినవే? అలా కాదు అర్జున్. నీకు బెస్ట్ ఫ్రెండ్ అయితే నాకు బెస్ట్ ఫ్రెండ్ కాదా? నాకు చెప్తే ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం కదా. నువ్వైనా చెప్పాలి కదా బర్త్డేకి రమ్మని. నీకు బెస్ట్ ఫ్రెండ్ అయితే నాకు కాదా బెస్ట్ ఫ్రెండ్?
పద ప్రీతి. అర్జున్ అర్జున్ తినేసైనా వెళ్ళండి కదా. ఇప్పటిదాకా తిన్నవి చాలవా? ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్ టు ఇన్వైట్ యూ ఆల్. రేపు శ్రీకృతి వైట్ హౌస్లో బర్త్డే పార్టీ ప్లాన్ చూస్తున్నాను. సో మీరందరూ తప్పకుండా రావాలి. సీ యూ దేర్. నువ్వు మారవా ప్రీతిగా? నీకు అసలు ఎన్నిసార్లు చెప్పినా నాకు చెప్పకుండా ఎటు వెళ్ళొద్దని? అసలు నా మాట వినట్లేదు నువ్వు. ఇవాళ నీ ఫ్రెండ్స్ ముందు ఒక వేస్ట్ గాని చేసి ఉన్నాను, ఎదవని చేసినావు. వాళ్ళందరూ ఇప్పుడు నన్ను సైకోగాని అనుకుంటారు. నీకు నా పైన లవ్ ఉండదు, అది పక్కన పెట్టు, కానీ భయం అయినా ఉండాలి కదా. ప్రీతి, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి ఇది నీ లైఫ్ కాదు, నా లైఫ్. కాదు ప్రీతి, చెప్తే నేను కూడా వచ్చేవానే కదా అంటున్నా. ప్రీతి ఆగు, ప్రీతి ఆగు, ప్రీతి ఆగు అంటున్నా, నీతో మాట్లాడాలి. ప్రీతి, ప్రీతి ఆగు, ప్రీతి ఆగుంటే చెప్తున్నా. బైక్ సైలెన్స్ అలా చేయి కాల్చుకుంటా. ఏం చేస్తున్నావు అర్జున్? పిచ్చికాని పట్టిందా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అదే నేను అడుగుతున్నా ప్రీతి, అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అంటున్నా. అసలు ఇన్నిసార్లు పిలిచినా పట్టించుకోకుండా పోతున్నావు. ఇదే నువ్వు ఇచ్చే రెస్పెక్ట్ నాకు? ఇదే నీ బ్లడీ లవ్? ఇదంతా నీ ఫ్రెండ్ బొచ్చులో బర్త్డే వల్ల వచ్చిందే. అర్జున్ దాన్ని ఏమనకు. ఏ అది పోతుందే ఎప్పుడు పిలిచిన బర్త్డే పార్టీలకు. అర్జున్ దాన్ని ఏమనకు. ఏమైనా అర్జున్, తాగడం కోసం అర్జున్, తాగడం కోసం దాన్ని అది ఏమైనా ఏమనకు. చేస్తదే. వద్దు ఎవరు అర్జున్, రిచ్ గా కనబడినా ఏమనకు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ అర్జున్ చేస్తదే. దాన్ని ఏమనకు. దాని స్టోరీ అర్జున్ చెప్పమంటావా? దాన్ని ఏమనకు. దాని స్టోరీ చెప్పమంటావా చెప్పు. అర్జున్, అర్జున్ వద్దు. అర్జున్, ఎంత మంతో తిరిగి అర్జున్, చెప్పనా? అర్జున్, చెప్పనా? అర్జున్ చెప్పనా దాన్ని అంటున్నా. ఏమనకు. అది పెద్ద అర్జున్, బో. ఏ పిచ్చా నీకు? ఆ. అరే మెంటల్ దానా, చూడే ఎంత పెద్ద గాయమైందో. చూసుకోవాలి కదా, చూడు ఎంత బ్లడ్ పోతుందో. పద హాస్పిటల్కి వెళ్దాం. నాకేం అవసరం లేదు. కాదు ప్రీతి, చెప్తున్నా కదా హాస్పిటల్ వెళ్దామని. రూమ్ లో మెడికల్ కిట్ ఉంది, నువ్వు వెళ్ళు. రూమ్ కి తీసుకెళ్తా మెల్లగా. చూసుకో చూసుకో, వస్తుందా? నేను ఎత్తుకోవాలా మరి? సరే పద. సారీ. ప్రతిసారి నన్నే అంటావు. ముందు నువ్వు ఫస్ట్ చేంజ్ అవ్వు. అలా కాదే, నువ్వు పార్టీస్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. అక్కడ బాయ్స్ డ్రింక్ చేశాక అమ్మాయిలు ఎలా చూస్తారో నాకు తెలిసే. ఒక్కొక్కడు పై నుంచి కింది దాకా, సైడ్, ఆపర్జున్. ఫ్రంట్, బ్యాక్. అందరూ అలా ఉండరు. సర్లే, ఇంకోసారి అయితే నాకు చెప్పకుండా బయటకు వెళ్ళకు. నీకేమైనా అయితే నేను తట్టుకోలేనే. నువ్వంటే నాకు పిచ్చే. నేను నీకు అడిక్ట్ అయిపోయానే. ఐ లవ్ యూ ప్రీతి. నొప్పిగా ఉందా? ఇప్పుడు వద్దు, పెయిన్గా ఉంది. ఈ పెయిన్కి ఆ పెయిన్ రిలీఫ్ ఇస్తుంది, ఓకేనా?
మా ఫ్రెండ్స్ వస్తారేమో. మీ ఫ్రెండ్స్ ఈ పాటికి ఫుల్గా దగ్గర పడిపోయి ఉంటారు. ఎవ్వరు రారు, సరేనా? మ్మ్. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా. आपके द्वारा डायल किया गया नंबर आपके द्वारा डायल किया गया అంతా బాగానే ఉంది. ఒకసారి ఆగు. అర్జున్ 5 మిస్డ్ కాల్సా? అమ్మ నేను మళ్ళీ కాల్ చేస్తాను, ఆగు ఒకసారి. హలో హలో, అర్జున్, ఎప్పుడు వెళ్ళిపోయావు ఇక్కడి నుంచి? అదే చిన్న స్టోరీని వస్తే రాసుకుందామని వెళ్ళాం కానీ ఏంటి అపంచలు బిజీ వస్తుంది, ఫోను కాల్ చేస్తుంటే. ఎవరితో మాట్లాడుతున్నావు? మ్మ్. అమ్మతో మాట్లాడుతున్నాను. అమ్మతో మాట్లాడుతున్నావా? సరే కానీ స్క్రీన్ షాట్ పెట్టు, లైన్లో ఉంటా. పెడుతున్నా, ఆగు. ఇప్పుడు ఎలా ఉంది పెయిన్? పర్లేదు, తగ్గింది. మీ ఫ్రెండ్స్ ఇంకా రాలేదా? ఇంకా లేదు, రాలేదు. సరే కానీ మీ అపార్ట్మెంట్ సైడే వస్తున్నా, కిందికి రా, జ్యూస్ తాగుదాం. సరే అర్జున్, ఫ్రెష్ వస్తాను. కాలికి బ్యాండేజ్ తీసినావు? పర్లేదు, ఇప్పుడు తగ్గిపోయింది. అసలు ఆ డ్రెస్ ఏంటి? ఏందో ఏమో నువ్వు అసలు ఎక్క. ఏ జ్యూస్ తాగుతావు? మ్యాంగో ఓకేనా? భయ్యా 2 మ్యాంగో, ఐస్ గీస్ ఏమే. ठीक है भाई. కాలు నొప్పి మొత్తం తగ్గిందా? తగ్గింది. ఒక 100 సార్లు చెప్పినా ఈ డ్రెస్ వేసుకోవద్దని. వినవాసలు నువ్వు? ఇప్పుడు ఏం చేయాలి? ఇగో ఇది వేసుకో. అర్జున్, అందరూ మనల్నే చూస్తున్నారు. చూడాలి కదా, చూస్తేనే కదా తెలిసేది. ఇంకోసారి నేను బట్టలు వేసుకోవద్దని. जूस रेडी भैया. ఇగో తాగు. నాకొద్దు. ఇన్స్టా పాస్వర్డ్ ఏమన్నా చేంజ్ చేసావా? మొన్నేదో అలెక్కి చేంజ్ చేసినట్టుంది. అడ్డమైన వాళ్ళందరికీ ఇయ్యకు. సరే అర్జున్. సరేగానే ఒకసారి ఫోన్ ఇవ్వు. నేను ఇవ్వను. తీసుకో. పాస్వర్డ్ చెప్పు.
ప్రీతి, వెంకటన్న అని పుష్ప 2 సినిమా కో డైరెక్టర్ అన్న రమ్మన్నారు, కలిసేసి వస్తా. పద. పర్లేదులే, నేను వెళ్తాను. ఏంటి పర్లేదు? పర్లేదేంటి? రా. అదేంటి అలా వేసుకున్నావు? ఇదా? నువ్వెప్పుడొచ్చావు ఎందుకీ? ఇందాకే కార్తిక్ డ్రాప్ చేశాడే, డ్రెస్ చేంజ్ చేసుకొని కూర్చున్నా. అలా హెడేక్గా ఉంది. ఒక హ్యాంగ్ ఓవర్ పెగ్గేస్తే సెట్ అవుతుంది. హ్యాంగ్ ఓవర్ పెగ్గలేదు, ఏం లేదు, కానీ నేను లెమన్ జ్యూస్ తీసుకొస్తాను, ఆగు. సరే ఏదో ఒకట్లే. తీసుకో, తాగు. ఆహా, నైట్ అంత గొడవైనా కూడా మళ్ళీ కలిసారా? నిన్న నా బర్త్డే పార్టీలో నా టాపిక్ కన్నా మీ ఇద్దరు టాపికే హాట్ టాపిక్ అయ్యింది. నువ్వు కాబట్టి మీ వాడితో ఉంటున్నావు, కానీ నేనైతేనా బాబోయ్ ఉండలేకపోయేదాన్ని. అసలు వీడు నీకెక్కడ దొరికాడే? అది మా కాలనీ రోడ్. నేను కాలేజ్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు ఫ్లాష్ బ్యాక్. అరే బా, ఆ. అమ్మాయి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. హ్యాండ్ ఇచ్చింది, ఏం అబ్బా. చేయాలో అర్థం అవ్వట్లేదురా. ఇప్పుడు ఎట్లా రా సడన్ గా? ఇప్పటికిప్పుడు హీరోయిన్ అంటే మనకి ఎక్కడ అదే దొరుకుతుంది? అర్థం అవ్వట్లేదురా. ఛ. అరే ఆ అమ్మాయిని చూడరా. ఎక్స్క్యూజ్ మీ. హాయ్ అండి, నా పేరు అర్జున్, ఇదే కాలనీలో ఉంటాను. సడన్గా మా హీరోయిన్ హ్యాండ్ ఇచ్చింది. మీరు చూడ్డానికి చాలా బాగున్నారు. సో మీరు హీరోయిన్గా యాక్ట్ చేస్తారా? వాట్? ప్లీజ్ అండి, టైం కూడా లేదు, ఈ ఒక్కరోజే ఉంది. ప్లీజ్ మీరు యాక్ట్ చేయొచ్చు కదా. ఏమండి ప్లీజ్, ఏమండి? ఏమన్నదిరా? ఏనంటుందిరా? అబ్బా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పినా 2-3 టైమ్స్ అడిగేసరికి ఓకే అన్నాను. యా అదే పనిలో ఉన్నారా? మోస్ట్లీ కన్ఫర్మ్ అయినాడు. అర్జున్, ఏ నీకో విషయం చెప్పాలి. యాక్చువల్గా నేనే నీకు ఒక విషయం చెప్పాలి. నేను చూడగానే ఫ్లాట్ అయిపోయా. సినిమాల్లో లాగా నాకు పోయిటిగా చెప్పడం రాదు. ప్రీతి, మన ఇద్దరం బ్రీతింగ్ ఎక్స్చేంజ్ చేసుకుందామా? ఇక్కడ జస్ట్ ఇమాజిన్, మన ఇద్దరి లైఫ్లో కూడా ఒక డార్క్ మెమరీ ఉండాలి కదా. ఓకే? కట్ కట్ కట్. ఏయ్ ఏమైందిరా? ఫోకస్ బ్లర్ అయింది మామా. చూసుకోవాలి కదరా. ఫోకస్ బ్లర్ అయిందట, మళ్ళీ చేద్దాం. ఓకే? చెప్పే. ఏం కర్రీ? కర్రీయా? ముద్దపప్పు. హే, మీ హీరో వస్తున్నా చూడవే. ఏ ప్రీతి, మనం చేసిన షార్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది. అవునా? కంగ్రాట్స్. ఏ థ్యాంక్ యూ ప్రీతి, ఇదంతా నీ వల్లే. నా వల్ల ఏముంది, నేను జస్ట్ యాక్ట్ చేశాను అంతే. మొత్తం డైరెక్షన్ నీదే కదా. ప్రీతి ఒకసారి, ఒక్క నిమిషం. ఎలా చెప్పాలి? ప్రీతి, మన షూట్లో ప్రపోజ్ చేసే సీన్ ఉందిగా, అది రీల్ సీన్ కాదు, అది నా రియల్ ఫీలింగ్ నీ పైన. ఐ లవ్ యూ ప్రీతి.
ఉంటావా లైఫ్ లాంగ్ ఒక ఫిల్మ్ మేకర్ వైఫ్గా? అంత జెన్యున్గా ప్రపోజ్ చేసేసరికి యాక్సెప్ట్ చేసేసాను. అప్పుడు పట్టుకున్న చెయ్యి అర్జున్ ఇప్పటికీ వదలలేదు. నీకు నేను లవ్కి ఒక దన్నమే బాబు. డార్లింగ్, సాయిధరం తేజ్కి స్టోరీ చెప్పినాను, మరి ఏంటి ఎంతవరకు వచ్చింది ప్రాజెక్ట్ అసలు? స్టోరీ అయితే హాయ్ హాయ్ చూడాలి. డార్లింగ్, చెప్పాగా తమ్ముడు అర్జున్. నమస్తే అన్న. ఏం చేస్తావు తమ్ముడు? ప్రజెంట్ ఒక యూట్యూబ్ ప్రొడక్షన్లో వెబ్ సిరీస్ చేస్తున్నా అన్న. ఓకే. దానికి నేనే రైటర్, నేనే డైరెక్టర్ అన్న. ఓ గ్రేట్. థ్యాంక్స్ అన్న. అదే అన్న, నేను సుకుమార్ సార్కి పెద్ద ఫ్యాన్ అన్న. ఓకే. ఆయన దగ్గర ఒక్క సినిమాకైనా ఏడిగా పనిచేయాలని ఒక చిన్న డ్రీమ్ అన్న. అన్న చెప్పారు మీరు పుష్ప సినిమాకి వర్క్ చేశారని, కొంచెం నాకు కూడా చూడన్నా. సుక్కు సార్ ప్రజెంట్ రైటింగ్లో బిజీ ఉన్నాడు. నెక్స్ట్ రామ్ చరణ్తో మూవీ ఉంది, చెప్తాలే ఏదన్నా ఉంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సరే తమ్ముడు. అన్న మర్చిపోకన్నా. డన్, నువ్వు వెళ్ళు తమ్ముడు, నేను చెప్తా. సరే అన్న. తమ్ముడు అన్న సీరియల్కి డబ్బులు కొట్టేసి. అది దిల్ రాజ్ డ్రీమ్స్ అని కూడా ఏదో ప్లాట్ఫామ్ స్టార్ట్ అన్న అయిపోయింది. ఓకే అన్న, బాయ్. ఓకే తమ్ముడు, బాయ్. వెన్నెల్లో ఆడపిల్ల ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఎంత అద్భుతంగా రాశారు. అరే బా, మా చెల్లె శారీ పిక్ పోజ్ చేసిందిరా, సూపర్ ఉందిరా. ఏ చెల్లిరా? అదే మన ప్రీతిరా. ఛాన్సే లేదు. అయినా ప్రీతి మనల్ని అడగకుండా పోస్ట్ ఏం చేయదురా. అరే చేసింది ఇక చూడరా. ఎందుకన్నా చూపించిండ్రా ఆయనకి. అమ్మ నా ఫోను. చెప్పర్జున్. నాకు చెప్పకుండా ఇన్స్టాలో శారీ పిక్ ఎందుకు పోస్ట్ చేసావు అంటున్నాం. అంటే శారీలో ఫ్రెండ్స్ బాగుందని చెప్పారు, అందుకని ఇన్స్టాలో పోస్ట్ చేసుకోమని చెప్పారు, అందుకే చేశాను. వాళ్ళదేం పోతాందే, వాళ్ళు ఏమైనా అంటారు. నీకు ఉండాలి కదా బుద్ధి. నువ్వు పోస్ట్ చేసే ముందు నాకు పంపించాలి. నేను ఓకే అంటే అప్పుడు పోస్ట్ చేయాలి. సారీ అర్జున్. ఒక్కసారి ఫోటో చూసుకున్నావా నీ నడుము ఎట్ట కనబడుతుందో? ఎన్ని గలీజ్ కామెంట్లు వచ్చినాయి. వంగరావులేవాడు గోపీనాథ్ కేదావతి వెళ్ళాడు అసలు. మళ్ళీ ఏమైంది దీనికి? నాకు తెలీదు అర్జున్. డిలీట్ చేయవే ఫస్ట్. తెలియదు గిలవదని సోద తెంగుతున్నావు. సరే అర్జున్. చేసినావా? చేశాను అర్జున్. ఇంకోసారి రిపీట్ అవ్వద్దు. సరే, ఇంకెప్పుడు రిపీట్ అవ్వదు. సరే అర్జున్, ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తున్నాను. బాయ్. ఇంత చిన్నదానికి అంత గట్టిగా ఎందుకు అరుస్తున్నావురా నువ్వు? అరవాలి, మన కంట్రోల్లో ఉండాలి. మన లవర్ అయినా పిల్లమైనా ఒక్కసారి ఆలోచించామనుకో మనల్ని దెంగేస్తారు. నువ్వు మారవరాయిగా. చి. Where are you from? Kodangal. Kodangal. Who is your mother? Anmappa. Who is your father? Father పేరు Almappa. Father పేరు Almappa. Mother పేరు అమ్మ. Mother పేరు అమ్మ. ఎల్లమ్మ.
నీ అవ్వస్తున్నారా? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ప్రీతి ఎక్కడ? లోపల ఉంది. ఎరా, ఏయ్! ఏం చేశారన్న ప్రీతిని? ఏం చేశారన్న ప్రీతిని? ఏం చేశారు ప్రీతిని? ఎక్కడ ఉందన్న ప్రీతి? అర్జున్, ఎక్కడ ఉందన్న అర్జున్, ప్రీతి? ఏం చేస్తున్నావ్? ప్రీతి నీకేం కాలే కదా? ఏంద్రా ప్రాంక్స్? వీటిపైన అలా ప్రాంక్ చేసేది? యూట్యూబ్ ఛానల్ పెట్టుకోరా ప్రాంక్ వీడియోస్ అని. చెప్తానా కొడుకులారా? ఎవరా ఇక్కడ మేనేజర్? ఎవడు? ఎవరా ఇక్కడ అర్జున్, మేనేజర్? నేను చెప్తాను రా. అర్జున్, నేను చెప్తాను రా. నేను చెప్తాను రా. అసలు ఇలా ముందర ఉన్నాడు సపోర్ట్ అర్జున్, నేను చేస్తున్నావు. చెప్తాను పదా. ఒకసారి ఆగు అర్జున్, నేను చెప్తాను పదా. కాదే, నువ్వు కూడా అనుడేంది అసలు అర్థం కాదు. ఎవ్రీ వీక్ మాకు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో స్టాఫ్లో ఉన్న వాళ్ళపైన గర్ల్ ఫ్రెండ్ పైన బాయ్ ఫ్రెండ్ పైన ఇలాంటి ప్రాంక్స్ చేస్తుంటారు. సో ఇవాళ నా పైన చేశారు. నీకు ముందుగానే చెప్దాం అనుకున్నాను, కానీ వాళ్ళు నా మొబైల్ లాగేసుకున్నారు. చల్, అసలు ఏం ఆఫీసే ఇది? ఒక్కడికి కూడా కామన్ సెన్స్ లేదు. ఇవ్వానే కల్చరల్ ప్రోగ్రామ్స్. ఇలాంటి బ్రెయిన్లెస్ పీపుల్స్ ఉన్న దగ్గర నువ్వు వర్క్ చేయాల్సిన అవసరం లేదు. రిజైన్ చేసి. అందరు చెత్తనా కొడుకుల ఇలాంటి క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చే కదా ఆ మగాళ్ళను. సరే పద. పద. టీ ఏమన్నా తాగుతావా? హే ప్రీతి, నేను ఎవరో గెస్ చేయి. ఎవరు ఎవరు ఎవరు? ఏ సాయి, నువ్వా? నువ్వేంట్రా ఇక్కడ? ఎలా ఉన్నావు? చాలా బాగుంది. ఎలా ఉన్నావు? ఇక్కడేం చేస్తున్నావు? ట్రాన్స్ఫర్ చేస్తున్నా. అవునా? స్పెషల్గా నీకోసమే. నిజమారా? ఎవర్రా నువ్వు? అర్జున్ 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 అది అది తన చిన్నప్పటి ఫ్రెండ్. తన స్కూల్. అయితే నీ మీద చేతులు ఎలా పట్టుకోవాలా? చెప్పలేదా మన లవర్స్ అని? ఇంకోసారి తన పైన చేతులు వేస్తే నరుకుతా. షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్. దూరంగా ఉండు. రాబడి చెప్పురా సాగర్, ఏమైందిరా నీ ఆడిషన్? 100 మంది ఆడిషన్కి వచ్చిర్రా. అందులో 10 మందిని షార్ట్ లిస్ట్ చేసిర్రా. అందులో మనం ఉన్నాం రా. ఓహో, సూపర్ రా. ఏం సూపరో ఏమోరా. ఫైనల్గా మనం సెలెక్ట్ అవుతాం. షూటింగ్ లాస్ట్ మూమెంట్లో ఎవడో ఒకడు వచ్చేసి రికమెండేషన్తో తీసేస్తారు. ఏముంది, ఇట్లా తీసుకెళ్ళిపోతారు. డోంట్ వరీ రా, నేను ఒకవేళ డైరెక్టర్ అయితే కలర్ ఫోటో లాంటి సినిమా నిన్ను పెడిదిస్తా. అదే ఆశతోటి కదరా నేను నీతో ఉండేది. హరే, మర్చిపోయాను రా. చెప్పరా? కన్నా ప్రొడ్యూసర్ గురించి చెప్పాను రా. అవునా? వాళ్ళ కథ నచ్చితే వెంటనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారటరా. వాళ్ళ దగ్గర ఓటీటీ అప్రూవల్స్ కూడా ఉన్నాయంటరా. డైరెక్ట్ ఓటీటీకి వెళ్ళకుండా ఇక్కడ మనం ఓకే చేసుకోవచ్చు అన్నమాట. అవునరా.
ఒకసారి నంబర్ అడుగురా అన్న అడిగి. సరేరా. హలో అన్న, అదే నా ఫ్రెండ్ అన్న, అది డైరెక్టర్ ఉన్నాడు, మంచి స్టోరీ రాస్తాడన్న. హాయ్ అర్జున్. హాయ్. ఈరోజు ఫస్ట్ టైం ప్రొడ్యూసర్కి నరేషన్ ఇద్దామని వెళ్తున్నా. నేను చూస్తే కొంచెం పాజిటివ్గా ఉంటుందని వచ్చా. అవునా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సరే బాయ్ మరి. అర్జున్, ఆ? పెట్రోల్ ఉందా? సరే 2 minutes ఆగు, బ్యాగ్ తెచ్చుకొని వస్తా. ప్రీతి దొరకడం నా అదృష్టం. హే ఆ పాపు, ఏమైంది? నువ్వు వెళ్ళు, నీకు టైం అవుతుంది కదా, నేను వెళ్తాను. ఏ టైం కాదు, నేను డ్రాప్ చేస్తే ఎక్కువ. పర్లేదులే, నీకు టైం అవుతుంది కదా, నువ్వు వెళ్ళు. ర్యాపిడో అయితే ఆటోనే బుక్ చేసుకో. సరే. ఓకే, ఆ బైక్ వద్దు, వాడు అసలే ఎక్కడ పడితే అక్కడ బ్రేక్లు ఇస్తారు. సరే అర్జున్, సరే బాయ్, ఆల్ ది బెస్ట్. బాయ్ మరి, జాగ్రత్త. అరే ఈరోజు ఒక యూఎస్ క్లయింట్తో మీటింగ్ అయింది, బుర్ర తినేసాడేవాడు. కాఫీ కావాలా ఏంటి ఎలా చూస్తున్నావు? వద్దు, నువ్వు కావాలి. హే హాయ్ ప్రీతి. హే హాయ్ రా. చెప్పడం మర్చిపోయాను కదా, తిన్న స్కూల్ ఫ్రెండ్. ఓ హాయ్, ఐఎమ్ సాయి. అలెక్య. అలెక్య చిట్టి పికిల్సా? కాదా? ఇంకేంట్రా విశేషాలు? మన స్కూల్ ఫ్రెండ్స్ ఎవరెవరు టచ్లో ఉన్నారు? 2-3 ఉన్నారు. అవునా? హే సారీ రా, మొన్న మావాడు నీతో అలా. ఏ మీ ఓడేంటే మరి అలా ఉన్నాడు? ఆయనదో టైప్లే. అవును, నీకు గర్ల్ ఫ్రెండ్స్ లేరా? ఒక అమ్మాయిని ట్రూగా లవ్ చేస్తున్నా, కానీ 1 side లవ్. వర్కౌట్ అవుతుందిలే. రే మన ఆఫీస్లో అమ్మాయిని ట్రై చేయరా, ఈజీగా పడిపోతారు. ట్రై చేయి. ప్రీతి, హా మేనేజర్ ఇస్ కాలింగ్ యూ. వస్తున్నా. సరే బాయ్. సరేనే. బాయ్. సరే. ఫస్ట్ నరేషన్ బాగా చెప్పాలి. బ్రో టీ అయినా కాఫీ అయినా తాగుతారా? పర్లేదు బ్రో, ఏమొద్దు. అదే మేడం మీరు వచ్చారని మేడం చెప్పొస్తా. సరే సరే. మేడం రమ్మంటున్నారు. ఓకే బ్రో. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ మేడం. హలో. సెట్. థ్యాంక్ యూ మేడం. పేరేంటమ్మా? అర్జున్ మేడం. ఓకే. సో ఐ రెడీ? నరేషన్ స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే మేడం. ఓపెన్ చేస్తే ఒక విలేజ్ మేడం. అందులో మన హీరో వచ్చేసి ఆటో డ్రైవర్ మేడం. మనోడు పెద్ద బేసిక్గా చదువుకోలేదు, సో ఇంటర్ అమ్మాయిని లవ్ చేస్తాడు.
మన టైటిల్ వచ్చేసి ఆటో జాన్ మేడం. ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ మ్యామ్. మన షూట్ అంతా విలేజ్. విలేజే మేడం. ఓకే, సో ఎన్ని రోజులు పడుతుంది షూట్ ఇంచుమించు? 30-35 డేస్ మ్యామ్. 35 డేస్లో షూట్ కంప్లీట్ అవుతుంది. ఓకే, సో యూ హ్యావ్ ఐడియా ఆఫ్ మన ప్రొడక్షన్ పాలసీస్ గురించి? తెలీదు మేడం, నో ఐడియా. ఓకే లక్ష్మణ్. చెప్పండి మేడం. సో మనోడికి మన పాలసీస్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే గో. ఓకే మేడం. రా బ్రో. ఓకే మేడం, థ్యాంక్ యూ. వెల్కమ్. బ్రో అదే మేడం, కొంచెం పాలసీలు ఏమి ఉండవు. మరి మా మేడంకి కమిట్మెంట్ కావాలి. కమిట్మెంటా? నేను సీరియస్గా చెప్తే నీకు జోక్గా ఉందా? హీరోయిన్స్ని ప్రొడ్యూసర్స్ కమిట్మెంట్ అడగడం నాకు తెలుసు, కానీ ఒక డైరెక్టర్ని అడిగింది చూడు ప్రొడ్యూసర్, ఇవ్వలేకపోయావా మరి? ఇవ్వాలా? నేను కైతే కమిట్మెంట్. పోనీలేరా, ఆ ప్రొడ్యూసర్ కాకపోతే ఇంకో ప్రొడ్యూసర్ దొరుకుతలే మనకు. లేదురా, ఇక సినిమా ట్రయల్స్ ఆపేద్దాం అనుకుంటాను రా. మా సుకుమార్ సార్ దగ్గర ఏడిగా ట్రై చేస్తున్నా. మొన్ననే ఒక అన్న కలిశాడు, ఆల్మోస్ట్ ఓకే ఎలా ఉంది. అయితే కంగ్రాట్స్ రా. జాయిన్ అయినాక ఇప్పుడు బే. అరే ఆ అమ్మాయి ప్రీతి వాళ్ళ ఫ్రెండ్ గారా? అవును, అది అలికేలా ఉంది. ఆ పక్కన వాడేవాడు? నాకేం అయినా తెలుసురా? దానికి ఊర్లో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, మరి వీడేవాడు? నేను అడిగేస్తావు. ఊకోవే, మనకెందుకు రావని. ఆగురా, నేను అడిగేస్తా. సార్ పోనీ అవ్వ, నీ ఇష్టం. రేయ్ మెల్లారా. ఏంటి రోజు రోజుకి చాలా హార్ట్గా తయారవుతున్నావు? కిస్ పెట్టుకుందామా? రోజు రోజుకి నీ అందం బాగా పెరిగిపోతుంది తెలుసు. అవునా? నీకు ఆల్రెడీ ఊర్లో మీ బాగున్నాడు కదా, మళ్ళీ వీడేవాడు? అర్జున్, నీకు సంబంధం లేని మాట నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నాకు సంబంధం లేదా? ఏంటి నాకు సంబంధం లేదు? నువ్వు నా లవర్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్వి, అర్థమవుతుందా? రేపు అది కూడా నీ లెక్కనే తయారైతే ఎట్లా? చాలా ఎక్కువ చేస్తున్నావు అర్జున్ నువ్వు. నీలాంటి వల్లే కదా లవర్ వాటికి వాల్యూ లేకుండా పోయింది. ఎవర్రా నువ్వు నా లవర్ని కొడుతున్నావు? అరే ఇదేం షోరూమ్ బండి కాదు, ఇద్దరు ముగ్గురు ఎప్పుడో రిబ్బన్ కట్ చేసి. నీకు ఎప్పుడు అర్థమవుతుంది? తెలుసు బేబీ, ఆ రోజు బర్త్డే రోజు చూసా కదా, వాడు పెద్ద సైకోగాడు. అయినా నీ గురించి నాకు తెలుసు కదా బేబీ. అరే నువ్వు కొంచెం యాంగర్ మేనేజ్మెంట్ తగ్గించుకోరా. కాదురా, అది మీ చెల్ల ఫోన్ చేస్తుందిరా. అయిపోయింది, నీకు పటాకాలు ఎగినాయి పో. హలో, ఎక్కడున్నావు? వెంటనే నా దగ్గరికి రా. సరే వస్తున్నా. ఏంటి అర్జున్, ఇలా రోజు రోజుకి ఇంత అలా దిగజారిపోతున్నావు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? అసలు వేరే దాని గురించి నీకెందుకు? ఆల్రెడీ లవర్ని పెట్టుకొని కూడా ఇంకో అంత క్లోజ్ గా ఉండడం తప్పు కాదా? దాని లైఫ్ దాని ఇష్టం, నువ్వెవడివి అడగడానికి? ఓహో, అది చేసిన తప్పు కాదు, నేను చేసిన తప్పు. సూపర్, మీ ఫ్రెండ్ని బాగా సపోర్ట్ చేస్తున్నావు. అలా కాదు అర్జున్, సపోర్ట్ అని కాదు, దాన్ని కొట్టడం తప్పని చెప్తున్నాను. ఇంకా నువ్వు నా లవర్ కాబట్టి కేసు పెట్టలేదు, సంతోషించు. కేసు పెడితే చూసుకుంటూ ఏం చేస్తా మరి, లేకపోతే ఏం చేయాలో అది చేస్తా. ఈ కోపమే తగ్గించుకోమని చెప్తున్నా నీకు. అది నా ఇష్టమే. నీకు ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారు, ఇంతే, ఇంకా నీ బుద్ధే ఇంత. అవునే, నా బుద్ధే ఇంత. నా పైన లవ్ ఉంటే ఉండు, లేకుంటే నీ ఇష్టం. అందుకే కదా ఇంత బాధపడుతున్నావు. నా కర్మ ఇదంతా. నాకు ఇంకా ఇష్టం. నీ ఇష్టం అయితే నాతో ఉండకు అర్జున్. నువ్వే ఉండకు, నేను సరే బ్రేకప్ అయితే. బ్రేకప్ అంతే. ఓ అవునా, అయితే వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇక్కడ ఉండాల్సిన అవసరం నీకేంటి? నేను ఎక్కడైనా ఉంటా, నీకేంది? నువ్వెవడివి ఇక్కడ ఉండడానికి? ఇది నీ రోడ్ కాదు కదా. పో ఇక్కడి నుంచి. ఇది నీ రోడ్ కాదు. ఎల్లు, నీ మొహం నాకు చూపించుకు. పో ఇక్కడి నుంచి. ఛీ, నువ్వేవదా నన్ను బొమ్మడానికి? నీ బాబు గాని కట్టాడు రోడ్డు. అర్జున్, వేరే వాళ్ళ సంగతి మనకెందుకు?
కాదే, అలెక్కి ఎవరు? నీ ఫ్రెండ్. నీ ఫ్రెండ్ అంటే నాకు సిస్టరే కదా, అందుకే అలా కొంచెం రియాక్ట్ అయ్యాను. అవునులే, నువ్వు సిస్టర్ అనుకున్నావు కాబట్టే ఇలా చేసావు. వేరే వాళ్ళతో తిరిగితే నీకు కూడా కోపం వస్తుంది కదా. సరేలే, ఎప్పుడు ఇలా చెయ్యమే. ఇంకోసారి అలా చెయ్యకు అర్జున్. సర్లే, సరే కానీ మీ ఫ్లాట్లో నువ్వు ఒక్కదానే ఉన్నావా? లేదు, వేరే ఫ్రెండ్ కూడా ఉంది. మీ ఫ్రెండ్కి ఒకసారి కాల్ చేసి ఒక 1 hour ఎటైనా వెళ్ళమని చెప్తావా? మనం స్పెండ్ చేద్దాం. అబ్బా ఇప్పుడేం వద్దు, ఆఫీస్ వర్క్స్ వల్ల కొంచెం హెడేక్గా ఉంది. అందుకే అంటున్నా, ఆ పెయిన్ తగ్గించడానికి కలుద్దామని. నాకు ఆ పెయిన్ వద్దు, ఈ పెయిన్ వద్దు. అన్న తమ్ముడు ఏడును? అన్న ఇక్కడే అన్న, మాదాపూర్లో ఉన్నా అన్న. తమ్ముడు లొకేషన్ పెట్టాను, రూమ్కి వచ్చేసాయి. సరే అన్న, ఇప్పుడే వస్తున్నా. తమ్ముడు అన్న వచ్చేటప్పుడు ఒక విస్కీ బాటిల్, ఒకటి వైన్ బాటిల్, క్లాసిక్ మైల్ సిగరెట్ డబ్బా తీసుకుంటారా? ఓకే సరే అన్న. లవ్ యూ ప్రీతి. అర్జున్, నీకు కావాలంటే నన్ను అడుగు. నేను నీ లవర్ని కాదు, నీ వైఫ్ని. సరే ప్రీతి, నేను వెళ్తా మరి. సరే, బాయ్. జాగ్రత్త. హాయ్ అన్న. లోపలికి రా అర్జున్. అన్న కూర్చో తమ్ముడు, కూర్చో. ఏం సంగతి? ప్రజెంట్ యూట్యూబ్ సిరీస్ అన్న. నేను వెళ్ళి గ్లాసులు తీసుకొస్తా. తీసుకురా. తమ్ముడు, అన్నతో మాట్లాడినా అంతా సెట్ అయిపోయింది. నీకేం కావాలో అన్నతో మంచిగా మాట్లాడుకొని ఆయన దగ్గర జాయిన్ అయిపో. అన్న చూసుకుంటాడు ఏదైనా. ఓకేనా? సరే మరి. నీకు పెగ్గేమన్నా పోయాలా? వద్దన్న. ఓకే, చేర్స్. చేర్స్ తమ్ముడు. చేర్స్ అన్న. ఇంకేం తమ్ముడు? అన్న సుకుమార్ సార్ దగ్గర తీసుకెళ్తా అన్నారు కదా. తీసుకెళ్తా తమ్ముడు. స్టార్ డైరెక్టర్ కదా, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. బుచ్చిబాబు సార్ ఉన్నాడు కదా. ఉన్నాడన్న. ఆయన నాకు బాగా క్లోజ్. పెద్ది అని రామ్ చరణ్తో సినిమా తీస్తున్నాడు. అవునన్నా. సెకండ్ షెడ్యూల్ అయిపోయింది, థర్డ్ షెడ్యూల్ ఉంది. నువ్వు ఓకే అంటే దాంట్లో పెట్టిస్తా. వద్దన్నా, నేను చేయనన్నా. నేను మా సుకుమార్ సార్ దగ్గరనే చేస్తా అన్నా. ఏం మధు, మీ కూడా బాగా గట్టిగా పట్టినట్టున్నాడు. మనోడికి బాగా ఇంట్రెస్ట్ డార్లింగ్ సుకుమార్ సార్ అంటే. ఎంకరేజ్ చేద్దాం డార్లింగ్, కొత్త కుర్రాడు కదా, మంచి టాలెంట్ ఉంది మనోడి దగ్గర. ఓకే, ట్రై చేస్తా. థ్యాంక్స్ అన్నా. మధు డార్లింగ్, లైట్ అయిపోయింది. ఓకే ఓకే, పంపించేసి తమ్ముడు. చలో తమ్ముడు. ఓకే అన్న, బాయ్ అన్న. తమ్ముడు, అన్నతో అన్ని మాట్లాడినా నేను సెట్ చేస్తా కదా, టెన్షన్ పడకు. ఓకేనా? కొంచెం చూడన్నా, నేను చూసుకుంటా అంతా. ఓకేనా? జాగ్రత్త. ఓకే అన్న. బాయ్ బాయ్. బాయ్ అన్న. బాయ్ బాయ్. హే బాయ్. హలో ప్రీతి, ఎక్కడున్నావు? ఇప్పుడే ఆఫీస్ అయింది అర్జున్, ఇంటికి వస్తున్నా. ఒకసారి వీసీ చేయవా? ఒక 20 minutes తర్వాత అయినా ఫ్లాట్కి వెళ్ళాక. సరే, వెయిట్ చేస్తా. సరే, బాయ్. బాయ్. లేక లేక స్కూటీ తీసుకొని వస్తే ఇదేమో స్టార్ట్ అవ్వట్లేదు. ఏం చేయాలి? ఏంటి ఇక్కడేం చేస్తుంది? ఏంటి ప్రీతి, స్టార్ట్ అవ్వట్లేదా? అవును సాయి. నేను చూస్తావు. సరే, నేను డ్రాప్ చేస్తా, పదా. పర్లేదులే సాయి, నేను ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్తా. ఏంటి ప్రీతి, నేను వెళ్ళేది కూడా అడ్డే కదా, పదా నేను డ్రాప్ చేస్తా. సరే, ఇగో తీసుకో.
ఏంటి సాయి ఇటు వెళ్తున్నాం? మనం వెళ్ళాల్సింది అటు సైడ్ కదా. పక్కనే మా హోమ్ ఉంది, కాఫీ తాగి వెళ్దాం. అబ్బా ఇప్పుడేం వద్దు సాయి, నెక్స్ట్ టైం వస్తాను కావాలంటే. అరే మా మమ్మీ వాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో. నెక్స్ట్ టైం చూద్దాం సాయి, ఇప్పుడు టైం లేదు. ప్లీజ్ రా ప్లీజ్, ఓకేనా? సరే రా ప్రీతి. అరే నేను చాలా త్వరగా వెళ్ళాలి, అర్జెంట్ వర్క్ ఉంది నాకు. జస్ట్ 2 minutes, ఓకేనా? 2 minutes. ఏందా చెప్పినావు? టీఆర్ కాఫీ? ఏదైనా పర్లేదు. ఏదైనా. కాఫీ వెళ్ళి కూర్చో, జస్ట్ 2 minutes లో వస్తా. ఏంట్రా మమ్మీ డాడీ వాళ్ళు కనిపించట్లేదు? ఏమోనే, ఇప్పుడే బయటికి వెళ్ళినట్టున్నారు. ఓకే, కొంచెం త్వరగా రారా, టైం అవుతుంది. సరే వస్తున్నా. అమ్మయ్య, అర్జున్ ఇంకా కాల్ చేయలేదు, ఈలోపే త్వరగా వెళ్ళిపోవాలి. రే సాయి, ఏమైందిరా నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? రే నిన్నేరా, మాట్లాడవేంటి? వీడేంటి ఇలా చూస్తున్నాడు? స్కూల్లో ఉన్నప్పుడు ఇష్టం ప్రీతి, నేను లవ్ చేస్తున్నా ప్రీతి. నా లవ్ 1 సైడే కావచ్చు, కానీ నువ్వు ఒప్పుకుంటే 2 sides అవుతుంది. ప్లీజ్ ప్రీతి, నేను బాగా చూసుకుంటా. రే వదలరా, నీకేనా పిచ్చా సాయి? ఏం చేస్తున్నావు అసలు? నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ అని తెలుసు కదా. వాడు అసలు బాయ్ ఫ్రెండా? వాడు పెద్ద సైకోగాడు. అయినా వాడిని ఎలా లవ్ చేస్తున్నావు? అసలు అర్జున్ గాడిని. సాయి ప్లీజ్ సాయి, నన్ను తీసుకెళ్ళరా ప్లీజ్. 10 నిమిషాల్లో నేను ఫ్లాట్లో ఉండాలి. ప్లీజ్ సాయి తీసుకెళ్ళి ప్లీజ్. ప్రీతి, నేను నీకు లవ్ ప్రపోజ్ చేస్తా, నువ్వు నా లవ్ని యాక్సెప్ట్ చేయి, అప్పుడు నేను తీసుకొని వెళ్తా. రే పిచ్చోడా, నీకు ఎలా చెప్పాలరా? నీకు దండం పెడతాను సాయి, నీ కాలు పట్టుకుంటాను. 10 నిమిషాల్లో నన్ను ఫ్లాట్కి తీసుకెళ్ళి ప్లీజ్ సాయి. బండి ఇంతకన్నా ఫాస్ట్గా వెళ్ళదా? ఆల్రెడీ స్పీడ్ గానే వెళ్తున్నా, ఇంతకంటే స్పీడ్ పర్లేదు, కొంచెం ఫాస్ట్గా వెళ్ళు. ఉండవు. ఆపు ఆపు, బండి ఆపు. ఆపుతున్నా. సరే బాయ్. కాల్ చేసేస్తున్నాడు. ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంత టైం ఎందుకైంది? అంటే అర్జున్, అది ఇప్పుడే క్లాత్స్ వాష్ చేశాను, ఫోన్ చూసుకోలేదు. అవునా? ఇది ఒకసారి చూపించు. ఇదిగో. అదేంటి, ఆల్రెడీ బట్టలు ఆరిపోయి ఉన్నాయి. అవి కాదు అర్జున్, ఇవి ఇవి ఇవి. సరే సరే సరే, ఓకేలే, రెస్ట్ తీసుకో, మళ్ళీ చేస్తాం. బాయ్. పద. సరే. రే అర్జున్, అన్న ఇట్రా. ఓ ఇక్కడే ఉన్నారా? దా, నీకోటి చెప్పాలరా, మళ్ళీ నువ్వు వెంకటన్నతో అనకు. సరే అన్న. నాకు మొన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది, వెంకటన్న వేరే అబ్బాయిని ఎవరినో అసిస్టెంట్ డైరెక్టర్గా సుకుమార్ సార్ దగ్గర పెట్టించాడంట. అదేంటన్నా? వెంకటన్న నిన్ను యూజ్ చేసుకుంటుందేమో అనుకుంటున్నా, నువ్వు కొంచెం జాగ్రత్త. నేను ఇప్పుడే అడగా, తాగన్నా. రే అర్జున్, రే చెప్పేది విను. నేను అడుగుతాగన్నా. అర్జున్, రే అర్జున్, అరే ఆగ్రా. వెంకటన్న, నేను పిలుస్తున్నానుగా. అర్జున్ అర్జున్ అర్జున్. మంచి క్యారెక్టర్ చూస్తాను నేను నీకు. వెంకటన్న చూద్దాం, డెఫినెట్లీ. మన లాండ్రీ వెళ్దాం ఒకసారి. వస్తావా? ఐ విల్ ట్రై సార్, కానీ క్యారెక్టర్ అయితే చూడండి సార్. చూద్దాం, నెక్స్ట్ టైం డెఫినెట్లీగా చూద్దాం. వెంకటన్న లేదు సార్, నాకు రేపు వేరే షూట్ ఉంది. ఒక నిమిషం తమ్ముడు, అదే ఎప్పుడు అన్నా, కలుస్తావు నీతో మాట్లాడాలి. అదే నేను చెప్తాను. ఒక నిమిషం తమ్ముడు, ఫ్రెండ్ ఇది ఫామ్ హౌస్ ఉంది. సుకుమార్ సార్ మూవీ ఆల్రెడీ స్టార్ట్ అయిందట కన్నా. నన్ను పెట్టిస్తా అని చెప్పి వేరే వాళ్ళని ఎట్లా పెట్టిస్తున్నా? చెప్తా అని చెప్పా కదా సార్. ఒక నిమిషం ఆగు. సరే సార్.
కుదరలేదు తమ్ముడు, నెక్స్ట్ టైం చూద్దాం. నెక్స్ట్ టైం ఏం చూసాడన్నా? సిగరెట్ మందు కోసం అన్న. చిక్, ఏం మనిషివన్నా నువ్వు? ఒక్కడి చిల్లలో ఉండు. ఏంద్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? నాకు వచ్చే కోపానికి ఏం చేస్తావురా? ఏం చేస్తానా డార్లింగ్ ఏం చేస్తానా? తమ్ముడు నేను మాట్లాడతా కదా. కాదన్నా, నేను వీడు అసలు మాట్లాడతా. కోడేట్రా అన్న? నేను కాదన్నా, మాట్లాడతా. సుకుమార్ సార్ దగ్గర పనిచేయడం నా ఒక్క డ్రీమ్ నిమిషం అని జరుగు. తెలుసుగా అన్న. డార్లింగ్, వీడు అసలు నువ్వు పక్క జరుగు. అసలు సుక్కు సార్ దగ్గర ఇక చూడు, సుక్కు సార్ దగ్గర ఏడిగా కాదురా, లైట్ మెన్ కూడా పనికిరా. ఏంద్రా? ఏ, ఆగన్నా. అర్జున్, ఆగు. మధవ్ ఈడెవడన్నా వాడిని పంపించేయ్. మనం పంపించడానికి? డార్లింగ్, వాడు ఓ నా తొందర కళ్ళ పడకు, కనబడదు. నేను చూసుకుంటా. కాదన్నా, నేను మాట్లాడతా, వీడు అసలు ఏం నేను మనిషి అన్నా? మాట్లాడతాగా. నువ్వు అర్జున్, నువ్వు నన్ను పద పనికిరాడన్నా. పద. అర్జున్, డార్లింగ్, నువ్వు ఉండు. చూస్తున్నావేంద్రా? అర్జున్, పా. నడు కలిసి. నన్ను నేను అంటాడా మాట్లాడతా అన్న? డార్లింగ్, నువ్వు నన్ను అంటాడా నన్ను? నువ్వు దా సుకుమార్ కింద సార్ నేను ఫ్యాట్ అన్నా? మాట్లాడుకుందాం. నేను మాట్లాడతా. కాదన్నా వాడు. అర్జున్, నేను మాట్లాడతా, నువ్వు టెన్షన్ పడకు, నేను మాట్లాడతా. వెళ్ళు, నువ్వు కూల్గా ఇంటికి వెళ్ళు, నేను మాట్లాడతా. వెళ్ళు. నీ అవ్వ తెరుపుగాలే ఉన్నారు. చా, నువ్వు తన పక్కన పడుకుంటే నేను ఎవరి పక్కన పడుకోవాలి? ఇది ఒక్క రోజుకే కదా. ఏంటి ఎక్స్ట్రాలా? నీకు తెలీదా నైట్ అంతా నేను హక్ చేసుకుని పడుకోపోతే నాకు నిద్ర రాదని? తెలుసు, కానీ నైట్ నీకు వర్క్ ఉంది కదా, అందుకే ఓకే అన్నా. ఈ రోజు నాకు వర్క్ లేదు. లైట్ మెన్ కూడా పనికిరా. లైట్ మెన్ కూడా పనికిరా. హలో అర్జున్, ఎక్కడ నువ్వు ప్రీతి? నా ఫ్లాట్లోనే ఉన్నాను అర్జున్. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? వచ్చాక చెప్తా. ఏంటి, ఏం జరిగిందో ఏంటో. ఎప్పుడు గయ్య గయ్యమని అరుస్తూ ఉంటాడు, ఈరోజు ఏడుస్తున్నాడు. ఏమైందో ఏంటో. ప్రీతి, ఏమైంది అర్జున్? ఆ కోడేటర్ వెంకటన్న గారు చీట్ చేశాడే. సుకుమార్ సార్ దగ్గర నన్ను ఏడిగా పెట్టిస్తాను వేరే వాడిని పెట్టించాడే. వాడు ఎప్పుడు అడిగినా సిగరెట్ మందు, నా దగ్గర డబ్బులు లేకున్నా ఫోన్ పే కొడితే ఆ డబ్బులతో తాగిపించి తినిపించానే. అంత గొడవ పడ్డా ప్రీతి. సరే కూర్చో, ఫస్ట్ పైన కూర్చో. నేను కిందనే కూర్చుంటా. బాధపడకు అర్జున్. నీకు ఒకటి చెప్పనా, నువ్వు ఒకరి దగ్గర ఏడిగా పని చేయాల్సిన అవసరం లేదు. నువ్వే ఓన్గా ఒక మూవీ తీసే టాలెంట్ నీ దగ్గర ఉంది. ఉంది, నాకు ఉంది ప్రీతి. కానీ నాకు సుకుమార్ సార్ దగ్గర పనిచేయడం డ్రీమ్ కదే. సరే, బీర్ తాగుతావా? బడ్వైజర్ అయితే ఓకే. సరే తెస్తానా. నాకు ఎప్పుడేం కావాలో ప్రీతికి బాగా తెలుసు. అలాగే బీర్ కావచ్చు. ఎవరిని నమ్మద్దు ప్రీతి, ముఖ్యంగా మా సినిమా వాళ్ళను. ఛాన్స్ ఇస్తా అని చెప్పి వాడుకొని వదిలేస్తారు నా కొడుకులు. అందరూ అలా ఉండరు అర్జున్, ఎందుకని నెగిటివ్గానే తీసుకుంటున్నావు? అవునులే, నీతో ఇలా బీర్ తాగాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. గొడవ జరగడం వల్లనే కదా ఇలా పాజిటివ్గా జరిగింది. నేను పాజిటివ్గానే తీసుకుంటా ప్రీతి. బీర్ అయిపోయిందా? ఇంకోటి తాగుతావా? తీసుకురానా? వద్దు. పర్లేదు. వద్దు, వద్దే. మరి నాకు ముద్దు కావాలి. నీకు ఒక్క బీర్కే ఎక్కేసినట్టుంది. పద, లేగు, పైకి లేగు. లెగ్గు, పడుకో. లెగ్గు అన్నా. నాకేం ఎక్కలే ప్రీతి. పడుకో పడుకో. ఎక్కలే ప్రీతి. సరే పడుకో. ఆ కోడేరు మోసం చేసి ప్రీతి. పడుకో అర్జున్, ఏదో ఒకటి చేయాలి. సరే పడుకో. సుకుమార్ సార్ పడుకో పడుకో పడుకో. పిచ్చే, పడుకో. ఒక్కసారి అన్న పని చేయాలి. యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ మనం మొన్న అనుకున్నట్టు చేసేస్తే అయిపోతుంది. అవును, సరే. సో మన టీమ్ లీడర్ వచ్చేసి ఫుల్ ప్రెషర్గా ఫీల్ అవుతున్నాడు. క్లయింట్ చాలా ప్రెషర్ పెడుతున్నాడు. హాయ్ ప్రీతి. ప్రీతి, ప్రీతి, ఏమైంది బ్రో? ప్రీతి ప్లీజ్ మాట్లాడే.
ఏం లేదే. నువ్వేం టెన్షన్ తీసుకోకు, నేను మాట్లాడతా తనతో, ఓకేనా? హలో. హలో సాయి, ప్రీతి ఒకటే బాల్కనీలో ఉంది, వెళ్ళి మాట్లాడరా. థ్యాంక్స్. ఓకే. ప్రీతి, ఒక్క నిమిషం ప్రీతి, ప్లీజ్ ప్లీజ్ ప్రీతి, నాతో మాట్లాడు. మొన్న జరిగిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. అసలు నేను ఏమనాలరా? నమ్మి మీ ఇంటికి వస్తే అలానే నా బిహేవ్ చేసేది. సారీ. ఇట్స్ ఓకేలే, కానీ నీ మైండ్లో నుంచి నా మీద ఉన్న బ్యాడ్ ఫీలింగ్స్ అన్నీ తీసే. అలా అయితేనే మాట్లాడతాను. అవి బ్యాడ్ ఫీలింగ్స్ కాదు ప్రీతి, నేను నీ మీద పెంచుకున్న లవ్ ఫీలింగ్స్. అరే ఐ హ్యావ్ ఎ బాయ్ ఫ్రెండ్ రా, అర్థమవుతుందా నీకు అసలు? ప్రీతి నీకో చెప్పనా, అసలు నీ పక్కన వాడు సెట్టే కాలేదు. నన్ను చూడు ఎలా ఉన్నాను, వాడెలా ఉంటాడు? లవర్ అంటే అందంగానే ఉండాలా? అందంగా ఉంటేనే లవ్ చేయాలా? అలా అని కాదు, కానీ ప్రీతి ప్రేమంటే నమ్మకం, భయం కాదు. నీకు ఆ నమ్మకం నేనిస్తా, నువ్వు ఆ భయాన్ని వదిలిపెట్టే అంటున్నా. అర్థమైందా? ఇంతకన్నా గొప్పగా నా లవ్ని చూపించడం నాకు రాదు ప్రీతి. అసలు నువ్వు అర్జున్తో ప్రేమగా బ్రతుకుతున్నావో భయంతో బ్రతుకుతున్నావో నువ్వే ఆలోచించుకో. నేను నిన్ను హ్యాపీగా చూసుకుంటా. ఈ ఆన్సర్ కోసం ఎన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తా. బాయ్ ప్రీతి. ఏంటి బొట్టు పెట్టుకున్నావు? టెంపుల్కి వెళ్ళావా? అదే ఇంట్లో పూజ చేసుకో. ఇంట్లో పూజ అయితే ఓకేలే. ప్రీతి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఏంటి ఈ సాయిగా నీకు మెసేజ్ పెట్టాడు? చెప్పు, అడిగేది నిన్నే. అంటే అది ఏంటంటే డిలీట్ చేశాడు ఈ మెసేజ్లు. ఆఫీస్ రిలేటెడ్ వర్క్స్ అంతే. ఏ రిలేటెడ్ వర్క్ అయినా వాడు నీకు మెసేజ్ పెట్టద్దు. సరే అర్జున్, బ్లాక్ చేయి. సరే చేస్తాను. ఇప్పుడు బ్లాక్ చేయి. సరే చేశాను. అడబెట్టు. ప్రీతి బిస్కెట్ తింటావా? వద్దు. తిను, తెస్తా. సరే. ఇగో తిను ప్రీతి. ప్రీతి ఒకటి చెప్తా, ఫీల్ అవ్వవు కదా? నీకు అర్జున్ సెట్ అవ్వడే, వాడిని వదిలే. ఎందుకు సెట్ అవ్వనరా? నాకన్నా ప్రీతిని ప్రేమగా ఎవరు చూసుకుంటారా? అది ప్రేమ కాదే, డౌట్. నా గర్ల్ ఫ్రెండ్ నా కంట్రోల్లోనే ఉండాలి, నేను చెప్పిందే చెయ్యాలి అనే మైండ్ సెట్తోనే ఉంటాడే. అవునరా, దాంట్లో తప్పేముంది? మా ఇంట్లో కూడా మా అమ్మ మా నాన్న మాటే వింటుంది. అంత మాత్రాన వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ లేనట్ట? అది ప్రేమ కాదే, ఆధిపత్యం. ఆపవే నీ మాటలు. అయినా మా వాడేమో అలా ఆలోచించడులే, ఏదో కోపంలో తిడతాడు తప్ప వాడి మనసులో అలా ఏమి ఉండదు. నన్ను చాలా బాగా చూసుకుంటాడు. అరే తనకి స్టార్టింగ్లో ఉన్నంత ప్రేమ ఇప్పుడు లేదేమోరా. అదైతే నిజమేనే, అప్పుడంత లవ్ వాడి మీద లేదే, కానీ వదిలేయలేను. నీలాగా పిచ్చిగా ప్రేమించే వాళ్ళకి అది అర్థం కాదులే. ఒక చిన్న డెమో చేద్దామా? ఒక 1 అవర్ నేను చెప్పినట్టు చేస్తావా? అన్నా ఓకే అన్నా, వస్తున్నా. అరే నాకు ఒక ఆడిషన్ ఉంది, వెళ్ళేసి వస్తా. వెళ్ళు. అయితే ముందు నీ ఫోన్ ఇవ్వు. స్విచ్ ఆఫ్ చెయ్యికే.
ఫోన్ సైలెంట్లో పెడుతున్నానే. ఏం చేస్తుందో ఏంటో ఇది. ఇప్పుడు 1 అవర్ నీ ఫోన్ సైలెంట్లో పెడుతున్నా. నీ వాడేం చేస్తాడో నీకే అర్థమవుతుంది. అది లవ్ డౌట్ నీకే తెలుస్తుంది. ఓకే? అర్జున్ లాస్ట్ కాల్ ఎప్పుడు చేశాడు? ఒక 4 minutes అవుతుంది. అంటే ఇంకో 1 minute చేస్తాడు. హే, లిఫ్ట్ చేయకు. ఇక్కడ పెట్టు. ఇప్పుడు నువ్వు లిఫ్ట్ చేయలేదు కాబట్టి మళ్ళీ చేస్తాడు. ఏంటి కాల్ లిఫ్ట్ చేయట్లేదు ప్రీతి? మళ్ళీ చేస్తాడు. ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ నాకే చేస్తాడు. ఇప్పుడు నేను లిఫ్ట్ చేయలేదు కాబట్టి మళ్ళీ చేస్తాడు. ఇప్పుడు నేను లిఫ్ట్ చేయలేదు కాబట్టి మన ఫ్రెండ్స్ ఎవరైనా కాంటాక్ట్ లిస్ట్లో ఉన్నారా లేదా అని సెర్చ్ చేస్తుంటాడు. ఎంత వెతికినా నా నంబర్ తప్ప మన ఆఫీస్లో ఎవరి నంబర్ ఉండదు. కాబట్టి టెన్షన్లో ఒక 2 సిగరెట్లు తాగుతూ ఉంటాడు. ఆ తర్వాత అక్కడి నుంచి మన ఫ్లాట్కి వెళ్తాడు. లాక్ వేసి ఉండడం చూసి ఆఫీస్లో ఉంటుందని ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటాడు. మన ఫ్లాట్ ఆఫీస్కి దగ్గరే కాబట్టి ఒక 20 minutesలో ఆఫీస్ దగ్గరికి వచ్చేస్తాడు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మన ఫ్లోర్కి 5 minutes. ఇప్పుడు వస్తాడు చూడు. ఏ ప్రీతి, ఎన్నిసార్లు కాల్ చేశానే, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? అదే మీటింగ్లో ఉండి. నా బొచ్చులో మీటింగ్ నాకనే కొనా? పదా. అర్జున్ని వదిలేస్తేనే నీ లైఫ్ బెటర్గా ఉంటుంది. ఆలోచించుకోవే. నీ బెస్ట్ ఫ్రెండ్గా నేను ఎప్పుడు నీ హ్యాపీనెస్ కోరుకుంటానే. అర్జున్తో పోల్చుకుంటే సాయి 100 times బెటర్ పర్సనే. అసలు నీ పక్కన వాడు సెట్టే కాలేదు. అసలు నువ్వు అర్జున్తో ప్రేమగా బ్రతుకుతున్నావో భయంతో బ్రతుకుతున్నావో నువ్వే ఆలోచించుకో. అసలు అర్జున్ లైఫ్లో సెటిల్ అవుతాడా లేదా అన్న గ్యారంటీ కూడా లేదే. ఆలోచించుకో, ఇది నీ లైఫ్. అర్జున్, ఏమైంది ప్రీతి? 5 times కాల్ చేసావు? ఒకసారి మాట్లాడాలి. ఫ్లాట్కి రా. సరే వస్తున్నా. ఇప్పుడు ఎలా చెప్పాలి అర్జున్కి? చెప్పాక ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో. ఏదేమైనా నా వల్ల కాదని చెప్పేయాలి తనకి ఈరోజు. ఏమైంది ప్రీతి? మొన్న నుంచి డల్గా ఉంటున్నావు. ఫీవర్ ఏమైనా వచ్చిందా? లేదు, ఫస్ట్ కూర్చో నువ్వు. ఏమైంది ప్రీతి? ఏం మాట్లాడాలి? నేను నీతో ఉండలేకపోతున్నాను అర్జున్. నా వల్ల అవ్వడం లేదు. నీ ప్రొఫెషన్ వల్ల నేను వద్దనడం లేదు. నువ్వు చూపించే లవ్, కేరింగ్, పాజిటివ్నెస్ ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాను. మా ఇంట్లో వాళ్ళు కూడా ఎప్పుడు నన్ను రిస్ట్రిక్షన్ చేయలేదు అర్జున్. బట్ నువ్వు నన్ను రిస్ట్రిక్ట్ చేసినా భరించాను. లవర్తో ఏ విషయమైనా చెప్పుకునేంత ఫ్రీగా ఉండాలి అర్జున్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు నాకు సైడ్ కొడుతున్నాడు, పదే పదే నన్నే చూస్తున్నాడు అంటే ఏ బాయ్ ఫ్రెండ్ అయినా వాడి దగ్గరికి వెళ్ళి కొట్టడమో తిట్టడమో చేస్తాడు. కానీ నువ్వు ఫస్ట్ నన్నే తిడతావు, బట్టలు మంచిగా వేసుకోవు అందుకే అని చెప్పి. అప్పుడు నాకు ఎలా అనిపిస్తుందో తెలుసా అర్జున్? నువ్వు నాకు వద్దు అర్జున్ అని చెప్పాలనిపిస్తుంది. కానీ మన లవ్ వల్ల నేను చెప్పలేకపోయాను. ఏ సారీ.
నీ వల్ల నేను ఎంత బాధపడ్డానో మీ సినిమా వాళ్ళలాగా ఒక డెమో చేసి చూపిస్తాను. సాగర్ నన్ను రమ్మను. ఇప్పుడు వాడికెందుకు? చెయ్యి అర్జున్. అరే సాగర్, ప్రీతి వాళ్ళ అపార్ట్మెంట్కి రారా, కొంచెం అర్జెంటు, ఫాస్ట్గా రారా. ఆర్య మూవీలాగా అండ్ మన వచ్చిన యానిమల్ మూవీలాగా మన ఇద్దరం క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్ చేసుకుందాం. మొన్న జరిగింది కదా అలేఖ్య బర్త్డే, ఆ సీన్ రీక్రియేట్ చేద్దాం. ఇప్పుడు నువ్వు ప్రీతి, నేను అర్జున్. హాయ్ రా. రా అన్నయ్య, వచ్చి కూర్చో. సరే రా. అర్జున్ పద. కూర్చో, నువ్వు కూర్చో, కూర్చో. అర్జున్ జస్ట్ ఫోన్ చే దగ్గర పెట్టుకొని అర్జున్ అది అర్జున్ అది అని చాలు. ఓకేనా? శ్రద్ధగా చేయాలి. ఓకేనా? యాక్షన్. ఎక్కడున్నావు ప్రీతి? అర్జున్ అది అది అర్జున్. ఎక్కడున్నావు ప్రీతి? అది అది అర్జున్. ఎక్కడున్నావు? కూర్చో, కూర్చో అర్జున్, కూర్చో. నీదిన బర్త్డే చెప్తే వచ్చుండేవాడిని కదా. ఎనీవేస్, హ్యాపీ బర్త్డే. కేక్ తిన్నావా? తినడం అయిపోయిందా? నాకు చెప్పకుండా ఎలా వచ్చావే? ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది వీళ్ళకి. అనియా నువ్వు వెళ్ళు. ఎందుకు పిలిచారో ఎందుకమ్మా అంటారు. చూసావా అర్జున్, నీ ఫ్రెండ్ ముందు ఒక దెబ్బ కొడితేనే నువ్వు సైలెంట్గా ఉండలేకపోయావు. కోపంలో నన్ను కొట్టావు. ఇది అర్జున్ నువ్వంటే. ప్రీతి, వద్దు అర్జున్, ఇంకా వదిలే నన్ను. నా వల్ల కావట్లేదు అర్జున్. వద్దు. ఒక్కసారి నేను చెప్పేది విను. వద్దు అర్జున్, వద్దు. ప్రీతి ప్లీజ్, ప్రీతి వద్దు అర్జున్. ప్రీతి నన్ను చూడే, ప్రీతి నన్ను చూడు. వద్దు, వద్దు అర్జున్, వద్దు. ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ ఉండాలన్న విధంలో నేనున్నాను, ఇలాంటి బాయ్ ఫ్రెండ్ ఉండకూడదా అన్నట్టు నువ్వున్నావు. నా వల్ల కాదు. నువ్వు ఇంత పెయిన్ అనుభవించావు నాకు తెలియదు. ప్లీజ్, నువ్వు నాకు కావాలి ప్రీతి, ప్లీజ్. ఇగో నిన్నేమన్నాను, కొట్టను తిట్టాను, నీ కావాలంటే కొట్టు 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 ప్రీతి, కొట్టు ప్రీతి. నాకు నువ్వు కావాలి ప్రీతి, నన్నైతే వదిలేకే. ప్లీజ్ ప్రీతి, ప్లీజ్ ప్రీతి, ప్లీజ్. ఇది నా లాస్ట్ కిస్. ప్రీతి, భయంతో బతికే ప్రేమ నాకు వద్దర్జున్. ప్రీతి ప్లీజ్ ప్రీతి, నీ కాలు పట్టుకో. ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళిపో అర్జున్. ప్రీతి, ప్రీతి. ప్రీతి, ప్రీతి, ప్రీతి ప్లీజ్. ప్రేమ అంటే వదిలేయడం కాదు, పట్టుకోవడం. అబ్బే, అరే డైరెక్టర్ మన టైటిల్ అయ్యరా. సరే అక్క.